త్రివేణి కలెక్షన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి మిస్టేక్ శారీ కలెక్షన్తో వచ్చేసానండి. ఈ శారీ కలెక్షన్ 1 by 1 చూపించే ముందు దీని గురించిన విషయం మీకు ఒకటి చెప్పాలి. నేను ఇప్పుడు చూపించబోయే శారీసు 2000 నుంచి 3000 లోపల ఉంటాయి. మిస్టేక్ శారీసు. మిస్టేక్ అంటే వైట్ ప్యాచెస్ కానీ, బ్లౌజ్ లేకపోవటం కానీ, లేదా ఎక్కడైనా చిన్న డ్యామేజ్ కానీ, డ్యామేజ్ అంటే ఒక హోల్ పడ్డం అలాగనమాట. ఇవి ఉంటాయండి. కావలసిన వాళ్ళు షాప్కి వచ్చి దగ్గరుండి శారీ చూసి తీసుకోండి. ఇక 1 by 1 కలెక్షన్ చూపిస్తాను. ఈ కలెక్షన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, పక్క వాళ్ళకి షేర్ చేయండి. 1 by 1 కలెక్షన్ చూపిస్తూ వాటి గురించి, అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్, మిస్టేక్స్ గురించి చెప్తానండి. షాప్కి వచ్చి మీరు చూసి తీసుకోండి. అంతేకాదు వాపస్ రిటర్న్ అనేది ఉండదండి. ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలాంటివి ఉండవు. దగ్గరుండి మీరే శారీ చూసి తీసుకోండి. రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి. ఈ చీరలకి రిటర్న్ లేదు. దయచేసి సబ్స్క్రైబర్స్ అందరూ, అంతేకాకుండా మా షాప్కి వచ్చే మా కస్టమర్స్ అందరికీ నేను తెలియజేయడం అదే అండి. దయచేసి వచ్చి చీర చూసి నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? 1 by 1 కలెక్షన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ ముందున్న ఈ శారీ వచ్చేసి ఫ్యాంటా ఆరెంజ్ శారీ అండి. లైట్ వెయిట్గా ఉంటుంది, ప్లస్ చాలా స్మూత్ అండి. శారీ అయితే మటుకు వెయిట్లెస్గా ఉంది. దీంట్లో ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. బార్డర్ ఇలా ఉంటుందండి. దీని పళ్ళు చూపిస్తాను మీకు. ఇది పళ్ళు అండి. పళ్ళుకి టజల్స్ కూడా వస్తాయి. దీంట్లో ఉన్న ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే అది కూడా మీకు చూపిస్తాను. మీకు ప్రాబ్లం ఉన్న చోట స్టిక్కరింగ్ లాగా ఒకటి ఇస్తారండి. మనం అలా చూసామంటే మీకు అక్కడ ఐడెంటిఫై అయిపోతుంది. చూసారా? ఇది ఒక చిన్న మరకండి. మనము బయట పెట్టుకున్నప్పుడు బయటకు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఆ ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? కొంగు పార్ట్ దగ్గర వచ్చిందండి. ఇంతే అండి దీంట్లో ప్రాబ్లము. దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చారండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఫ్యాంటా ఆరెంజ్ కలర్ అండి. లైట్ వెయిట్ శారీ సూపర్గా ఉంది. పన్నా కూడా బాగుంటుందండి. ఎక్కువ కాస్ట్లీ శారీస్ అండి. ఓకేనా? నెక్స్ట్ గ్రీన్ కలర్, రమ గ్రీన్ అండి. దీనికి బార్డర్ కూడా ఇచ్చారు. ఈ లేస్ వేసి స్టిచ్ చేశారు. ఈ లేస్ అవుతుందండి మనకి 500 అలాగా. ప్లస్ బార్డర్ మీద స్టోన్స్ వచ్చాయి. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వైట్ ప్యాచెస్, డైయింగ్ సరిగ్గా అవ్వక ఇలాగ ప్యాచెస్ పడ్డాయండి. దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇంతేనండి. ఈ శారీ వరకు. శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. మనం ఫ్రిల్స్లోకో లేదా పైట దగ్గర కుచ్చుల్లోకో పడిపోతుందండి. చూసుకోండి, వచ్చి చూసి తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు, లేస్ వచ్చింది. నెక్స్ట్ పళ్ళు అండి. పళ్ళుకి ఇలాగా స్టోన్స్ అన్నీ ఇచ్చేశారు. పళ్ళుకి ఇలాగా స్టోన్స్ అన్నీ వచ్చి చాలా గ్రాండ్గా ఉందండి. పార్టీ వేర్ బ్రైడల్ శారీస్ అండి. ఫోటోషూట్స్కైనా ఇవి చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఇవి ఇలాగ ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఫ్రిల్స్లోకి అలాగ వెళ్ళిపోతాయి కాబట్టి మనం కట్టుకెళ్ళిపోయినా ఏమి ఇబ్బంది అయితే ఉండదు. కావాల్సిన వాళ్ళు షాప్కి వచ్చి త్వరగా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండి ఇంకొక శారీ. ఇది పైతానీ టైప్లో వస్తుంది. శారీకి బార్డర్లో ఇలాగ ఉంటుందండి. నెమళ్ళు వస్తాయి, గ్రీన్ కలరు, ప్లస్ స్టోన్స్ వస్తాయండి. శారీకి స్టోన్స్ వస్తాయి. ఇది బ్లౌజ్ అండి.
నెక్స్ట్ దీని బయట కూడా చూపిస్తాను చూడండి మీకు. కొంగండి ఇది ఇలాగా కొంతమందికి శారీ వద్దు మాకు, మేము శారీ కట్టుకోలేము, డ్రెస్ డిజైన్ చేసుకుంటామన్నా కూడా ఇలాంటి శారీస్తో డ్రెస్ డిజైన్ చేసిన, పిల్లలకి లంగా బ్లౌజులు కుట్టించిన ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకేనా. దగ్గరుండి చూసుకోవాలండి ప్రాబ్లం అనేది. ఓకేనా. ఇక్కడ ఈ చీరకి వచ్చేసి ఇక్కడ ఒక నాకైతే కొన్ని కనపడుతున్నాయి, కొన్ని కనిపించట్లేదండి. చిన్న పోగు పోయిందండి, ఇక్కడ కనిపించట్లేదు, అది కూడా చాలా మైనర్, చిన్న పోగు పోయింది అంతే. అది మీరు వచ్చి చూసి తీసుకోండి. ఓకేనా, చెప్తాను అంతే అండి. దీంట్లో అంతకంటే పెద్ద మిస్టేక్ అయితే నాకు కనిపించలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది శారీ. దీంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం అండి. ఈ శారీకి వైట్ ప్యాచెస్ వచ్చాయి, డ్యామేజ్ అయితే ఏం పెద్దగా లేదు, వైట్ ప్యాచెస్ వచ్చాయండి కొంచెం ఇక్కడ ఇక్కడ. నెక్స్ట్ ఇది పళ్ళు అండి శారీది. ఇలాంటి శారీస్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు డిజైన్ చేసుకోవచ్చండి. శారీగా కట్టుకోలేము అన్న చీర మనకు నచ్చింది, దీన్ని ఇంకో రకంగా డ్రెస్ డిజైన్ చేసుకుంటే బాగుంటుందేమో అని ఒక ఐడియా వేసుకోండి, అంతే కదా. డ్రెస్ అంటే కటింగ్లో వెళ్ళిపోతుంది, ఎక్కడైనా ఫ్రిల్స్లోకో ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి 3000 అలా పెట్టి పిల్లలకి డ్రెస్సు తీసుకొని అంతా చేస్తాం కదా, ఇలాంటివి తీసుకుంటే ఇంకా గ్రాండ్గా కనబడుతుంది. ఈ పళ్ళు పాటే తీసుకోండి, ఒక బ్లౌజ్ పిల్లలకి ఒక బ్లౌజ్ కుడితే ఎంత బాగుంటుందండి. అసలు పెద్ద మగ్గం వర్క్స్లో ఇంత కాస్ట్లీగా సూపర్గా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ దాంట్లోనే ఇది టమాటో రెడ్ అండి. ఈ శారీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెము బార్డర్ దగ్గర ఇలాగ కొంచెం పోయిందండి, ఇంతేనండి దీంట్లో ఉన్న ప్రాబ్లం, ఇంకేం లేదండి. ఇది పైన చెక్కునే పాటలోకి వస్తుంది, ఇది కూడా కొంచెం రఫ్ చేయించుకుంటే శారీ ఆల్ ఓవర్ బాగుంది, ఇంకా అంతేనండి. దీంట్లో ప్రాబ్లం నాకైతే కనిపించలేదు, అదేనండి ప్రాబ్లము. దీని పళ్ళు బ్లౌజ్ చూపించాలి. బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కలరే వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ వస్తుంది. చిన్న చిన్నగా సెల్ఫ్లో బుటీస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ పళ్ళు సేమ్ ఇందాక మనం చూసాం కదా ఆ శారీకి ఎలాగా పళ్ళు ఉందో ఈ శారీకి కూడా అలాంటి పళ్ళునే వచ్చింది. ఇవైతే కొరియర్ చేయడం కుదరదండి, కావాల్సిన వాళ్ళు షాప్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి. ఇవైతే నేను కొరియర్ ఫెసిలిటీ దీనికి ప్రొవైడ్ చేయను, ఎందుకంటే మీరే డైరెక్ట్గా వచ్చి మిస్టేక్ చూసి ఓకే చేసుకొని తీసుకెళ్తే బాగుంటుందండి. ఓకేనా. టమాటో రెడ్కి రామా గ్రీన్ అండి. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండి. శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది, మనం డార్క్ గ్రీన్లో చూసాము, ఇది ప్యారెట్ గ్రీన్. బార్డర్ దగ్గర స్టోన్స్ వస్తాయి, బ్లౌజ్ అంతా బుటీస్ వస్తుందండి ఇలాగా. దీంట్లో మిస్టేక్ అంటే నాకేం కనిపించలేదు, ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. ఓకేనా. పళ్ళు అండి, ఇది పళ్ళు. డ్రెస్ డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. మేము స్టిచ్ చేయించాము అని ఫీల్ అవ్వకుండా ఇవి చాలా బాగుంటాయండి. బొటిక్ వాళ్ళకి ఇచ్చి స్టిచ్ చేయించారంటే సూపర్గా స్టిచ్ చేపిస్తారు, అలాగనే యూస్ చేసుకోవచ్చు, లేదా శారీగానే యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం హాఫ్ పట్టు లాగా ఉందండి, బార్డర్ ఇలా వచ్చింది,
మొత్తం శారీ మధ్యలో ఫ్రిల్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ ఉంది. ఫ్రిల్స్ మధ్యలో నుంచి వస్తుందో మరి. స్టార్టింగ్ ఒక 2 మీటర్స్ వరకు ప్లెయిన్ వస్తుంది. దీంట్లో డ్యామేజ్ అంటూ ఏం లేదు. ప్రాబ్లం ఇంకా డ్యామేజ్ లేదు అంటే మీకు చెప్పాను స్టార్టింగ్లో బ్లౌజ్ రాకపోవచ్చు. బ్లౌజ్ రాలేదండి. ఒక గోల్డ్ కలర్ బ్లౌజు లేదా వర్క్ బ్లౌజెస్ మీ దగ్గర చాలా ఉంటాయి. ఏదో ఒక బ్లౌజ్ వేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇంతకీ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదండి మీకు నేను. ఇవి వచ్చేసి 1500 పడతాయండి. ఇవి చెప్పాను కదా 2000 నుంచి 3000 లోపల ఉన్నాయి శారీస్. ఇట్స్ ప్రాబ్లమ్ని బట్టి దీంట్లో ప్రాబ్లమ్ మిస్టేక్ ఉండడం వల్ల మనకి ప్రైస్కి వచ్చాయండి 1500. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంకొక శారీ అండి, ఫ్యాన్సీ శారీ. దీంట్లో కూడా అంతేనండి, ఎటువంటి మిస్టేక్ నాకైతే కనిపించలేదు. బ్లౌజ్ సేమ్ వచ్చిందండి. బ్లౌజ్కి ఎటువంటి వర్క్ అయితే రాలేదు. శారీ అంతా ఇలా వర్క్ ఉంది కానీ బ్లౌజ్కి ఎటువంటి వర్క్ రాలేదు. ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ అటాచ్ చేశారు కానీ శారీ మటుకు భలే లైట్ వెయిట్గా ఉంది, అఫీషియల్గా ఉందండి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇది ఇంకొక శారీ అండి. ఇది కూడా ఫ్యాన్సీ శారీనే. దీంట్లో కూడా ఎటువంటి మిస్టేక్ లేదండి. బ్లౌజ్ రాలేదండి. ఇది పళ్ళు. నెక్స్ట్ ఇది హెవీ సాటిన్ అండి. సాటిన్లోనే హెవీ సాటిన్. సాటిన్ అంటే కొంచెం బరువు ఉంటుంది అంటారు. కొంచెం ఉంటుందండి, కొంచెం బరువు ఉంటుంది. కానీ ఇది కట్టే వాళ్ళని బట్టి ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ బార్డర్ ఎక్కువ హెవీ బార్డర్ ఉండకూడదు, కానీ మనము మాత్రం చూడ్డానికి స్పెషల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ సెలెక్షన్ బాగుంటుందండి. శారీ అంతా ఇలాగ వస్తుంది. బార్డర్ ఇలా చిన్న బార్డర్ వస్తారు, మళ్ళీ బార్డర్లో కూడా స్టోన్స్ వచ్చాయి. బ్లౌజ్ శారీ ప్లెయిన్గా చాలా క్లాస్గా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే హెవీగా బ్లౌజ్ ఇస్తారు. ఇది వచ్చేసి పళ్ళుకి ఇలా స్టోన్స్ వస్తాయి. స్టోన్స్ ప్లస్ టజల్స్ కూడా వస్తాయండి. ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ అండి. నెక్స్ట్ సేమ్ అదే క్వాలిటీ అండి, బట్ అక్కడ ప్లెయిన్ వచ్చింది, ఇక్కడ మనకు వచ్చి మొత్తం డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. దీనికి నాకు దీంట్లో ఏంటంటే ఈ బార్డర్లో ఒక చోట చిన్న గీత పడిందండి బార్డర్లో. అది ఎక్కడ అనేది నాకు కనిపించలేదు, బట్ బార్డర్లో ఒక చిన్న గీత పడింది. మేబీ అది బ్లౌజ్ కటింగ్లో వెళ్ళిపోవచ్చు. బ్లౌజ్ దగ్గర వచ్చిందండి, అది బ్లౌజ్ దగ్గర వచ్చింది. ఓకే. ఇది వచ్చేసి శారీ పళ్ళు. నైట్ పార్టీస్లో సూపర్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది నైట్ పార్టీస్కి. ఎస్ అండి, ఇదిగోండి నేను చెప్పాను కదా, ఇది బ్లౌజ్ అండి. స్టార్టింగ్ బ్లౌజ్ దగ్గర ఇదిగో ఇలా చిన్న గీత పడింది, కట్ అయింది కొంచెం, అంతేనండి. ఇది బ్లౌజ్ కటింగ్లో వెళ్ళిపోతుంది, చూసారా. స్టార్టింగ్ ఇదే సేమ్. బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ ఇది జిమిచూ అండి. జిమిచూ మీద చాలా హెవీగా వర్క్ వచ్చింది. దీంట్లో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్లో మనం కట్టు చెంగు కట్టుకుంటాం కదండి, అక్కడ కొంచెం కట్ అయిందండి. ఇది బ్లౌజ్ కట్టు చెంగు దగ్గర కొంచెం కట్ అయింది. ఇది ఈ శారీలో ప్రాబ్లం అండి. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఇక్కడ స్టిక్కర్ ఇస్తారు. డ్యామేజ్ అలాగా మిస్ప్రింట్ అలా ఏమైనా ఉన్నా స్టిక్కర్ ఇస్తారండి, మనం గమనించాలి. ఇదిగోండి, నేను చేపెట్టి చూపిస్తాను. ఇంతేనండి. దీంట్లో ఇంకా అంతకు మించి ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది కట్టు చెంగు లోపలికి వెళ్ళిపోతుంది. శారీ ఆల్ ఓవర్ ఇలాగ బార్డర్ వచ్చింది, బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చింది. ఇది పళ్ళు అండి. ఇది
జిమిచ్చు సారీ లైట్ వెయిట్. నెక్స్ట్ ఇది రమా గ్రీన్ అండి, లేస్ వస్తుంది దీనికి. శారీలో మెయిన్ ఏంటంటే కొంచెం లైట్గా షేడ్ వచ్చిందండి, లైట్గా షేడ్. శారీలో అక్కడక్కడ షేడ్ అనేది ఉంటుంది కొంచెం, అంతేనండి. దీంట్లో డ్యామేజ్ లేదు, షేడ్ పడింది, షేడే అండి దీనికి ప్రాబ్లం. ఇది బ్లౌజ్. మీరు దీని పళ్ళు చూసినారంటే అవక్ అయిపోతారండి. మగ్గం వర్క్ వచ్చిందండి ఈ దానికి. ఈ పళ్ళులో స్పెషల్ ఏంటంటే మగ్గం వర్క్ అండి. చూడండి ఎంత హెవీగా ఉందో మగ్గం వర్క్. ఈ లేస్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. పళ్ళుకి చూసారా, పళ్ళులో చూస్తే మగ్గం వర్క్ వచ్చింది, టజల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా బాగా జకాడ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ కొంచెం షేడ్ ఉంది. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే సేమ్ టమాటో రెడ్. ఈ శారీలో కూడా పెద్ద డ్యామేజ్ అయితే ఏం లేదండి, ఎక్కడైనా అలాగే వైట్ ప్యాచ్ లాగా వచ్చి ఉంటుంది, లైట్గా షేడ్. ఇది పళ్ళు. లేస్ కూడా బయటికి రాకుండా ఎంత నీట్ ఫినిషింగ్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు. ఇది బ్లౌజ్. హెవీ బ్రైడల్ శారీస్ అండి, మీకు ఆఫర్ ప్రైస్లో ఇచ్చి వస్తున్నాయి. 1500 అండి, 1500కి ఇలాంటివి కొనుక్కోవాలా, ఇంకా మంచివే వస్తాయి కదా అనుకోవచ్చు. బట్ ఇవైతే రావు, వస్తాయి ఆ రేటుకు తగ్గ చీరలు అయితే వస్తాయి. కానీ అందరిలోనూ మీరు స్పెషల్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే మీరు స్పెషల్గా కనబడతారు. ఇది ఒకటండి, ఇదొక టైప్ ఆఫ్ శారీ. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి. ఇది పళ్ళు. పళ్ళుకి టజల్స్, పళ్ళుకి ఇలాగ టజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజ్. ఓకేనా. నెక్స్ట్ అండి ఇది రాయల్ బ్లూ, కొంచెం డల్ షేడ్లో కనబడుతుందండి శారీ. అంతకు మించి ఈ చీరలో ఎటువంటి డ్యామేజ్ నాకు కనిపించలేదు. ఇది బ్లౌజు. పళ్ళుకి కూడా బాగా స్టోన్స్ ఇచ్చారండి, టజల్స్ కూడా ఉన్నాయి. మిస్టేక్ శారీస్ అండి, క్లియర్గా వినండి, మిస్టేక్ శారీస్. ఇది ఇంకొకటి అండి రమా గ్రీన్. దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే కట్ వర్క్ వచ్చిందండి, చూసారా కట్ వర్క్ వచ్చిందండి. శారీ ఎలా డిజైన్ చేశారో శారీకి తగ్గట్టుగానే కట్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది, కింద కట్ వర్క్ కూడా ఇస్తారు. చూడండి బ్యాక్ సైడ్ వాళ్ళ స్టిచ్ కూడా చేశారు. చాలా స్పెషల్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ దొరుకుతాయండి. తర్వాత అయితే ఫిల్టర్ అవుతాయి, అంటే తగ్గిపోతాయి కదండి. కాబట్టి త్వరగా వచ్చి షాప్కి వచ్చి చూసి తీసుకోండి. నెక్స్ట్ ఇది బెనారస్ అండి, ఫ్యాంటా ఆరెంజ్ కలర్ బెనారస్ శారీ. మీకు క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం చూసారా, ఇంతేనండి, ఈ చిన్న హోల్, ఈ డాట్ అంతుందో అంత చిన్న హోల్ అండి. అది ఎక్కడో వెళ్ళిపోతుంది, కనిపించను కూడా కనిపించదు. మీరు ఒక చిన్నగా రఫ్ చేసుకున్నారంటే వెళ్ళిపోతుంది. శారీ అయితే సూపర్గా ఉందండి, ఇంత క్వాలిటీ అసలు ఇది చినిగిపోయినా కూడా మళ్ళీ పిల్లలకి యూజ్ అవుతుందండి. అంత గట్టి క్వాలిటీ, అంత స్ట్రాంగ్ క్వాలిటీ అండి ఇది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజు ప్లెయిన్ వచ్చిందండి. శారీ గ్రాండ్గా ఉన్నప్పుడు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఫ్యాంటా ఆరెంజ్ అండి కలర్ వచ్చేసి.
నెక్స్ట్ ఇంకొకటండి, ఈ శారీలో ప్రాబ్లం ఏంటంటే బాగా గమనిస్తే మనకు కొంచెం పింక్ కనబడుతుంటుందండి, లైట్ పింక్. మరి శారీ ఉండడమే అలాగో ఏమో నాకు తెలీదు, జస్ట్ నాకు అలా కనిపించింది చెప్తున్నాను. ఇంకా అంతకు మించి ఏ డ్యామేజ్ నాకు కనిపించలేదు, కానీ ట్రై చేస్తాను చూడడానికి. ఇక్కడైతే వాడు ఇచ్చాడు, చూస్తాను ఏమన్నా ఉందా ఏంటి అని. నాకేం కనిపించలేదండి, ఇక్కడైనా నాకేం కనిపించలేదు. జస్ట్ ఎక్కడైనా ఒక చిన్నగా పింక్ లాగా షేడ్ వచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదండి. శారీ అయితే ఆల్ ఓవర్ సూపర్గా ఉంది, ప్లస్ సాఫ్ట్గా ఉంది, చాలా బాగుందండి. ఇది పళ్ళు అండి, ఇదంతా బ్లౌజ్ కామనే కదండి. బ్లౌజ్ ఇలా వస్తుందండి, ప్లెయిన్. శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ అలా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి అండి, గ్రీన్ లాస్ట్ శారీ ఈ వీడియోలో మనకు బాగా కనబడిపోతుంది, దీంట్లో ప్రాబ్లం కూడా కదా, వైట్ ప్యాచ్. ఇదేనండి దీంట్లో ప్రాబ్లం, అంతకు మించిన ఏ ప్రాబ్లం లేదు. అది ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయేటట్లయితే తీసుకోండి. లేదా ఎవరైనా చిన్న పిల్లలు, 2 అమ్మాయిలు ఉన్నారు, డ్రెస్ స్టిచ్ చేయాలి, లంగా జాకెట్ లాగా పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ బార్డర్ చాలా బాగుందండి, హెవీగా. హ్యాపీగా ఈ పార్ట్ వర్క్ కటింగ్ చేసేసుకొని కుదిరితే చిన్న పిల్లలకి 2 ముద్దు గుమ్మల్లాగా బాగా లంగా జాకెట్లు కుట్టేసేయండి, లెహంగాస్ కుట్టేసేయచ్చు, బాగుందండి. ఈ పార్ట్ అంతా బ్లౌజ్ సెట్ చేసుకోండి. ఈ లేస్ని కూడా బాగా యూస్ చేసుకోండి కుట్టే వాళ్ళైతే. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చినా కూడా ఏం ఇబ్బంది లేదు. దీని మీద మళ్ళీ మనము ప్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ, ప్యాచెస్ అంటే అదే లేస్ ఉంది కదా, లేస్ వేసి కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ మీద మళ్ళీ మనం ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా, నెక్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి కానీ ప్లెయిన్ పార్ట్ కూడా ఉపయోగపడుతుందండి, ఎటువంటి వదిలేయకోకుండా యూస్ చేసుకోవచ్చు శారీని. థ్యాంక్స్ అండి.